కోడిగుడ్డు మీద ఈకలు పీకడం, విదేశీ వాళ్ళ మీద అపారమైన ప్రేమ చూపెడుతూ స్వదేశీ మీద పడి ఆడవటం, మన దరిద్రం భారతదేశంలో మన ప్రతిపక్ష నాయకులకు ఉన్నటువంటి దరిద్రం అనమాట. మైక్రోసాఫ్ట్ వచ్చి ఇక్కడ పెట్టాలా, లేకపోతే గూగుల్ వచ్చి ఇక్కడ పెట్టాలి, కానీ మన అదాని అంబానీ మాత్రం వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టకూడదు, మనోడు ఎదగకూడదు. ఇదేం దరిద్రం అర్థం కాదు. వీళ్ళు ఈ దేశంలో పుట్టారా లేకపోతే వేరే దేశం వాళ్ళకి పుట్టారో అర్థం కాదు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సెల్ ఫోన్లో కూడా ఆటోమేటిక్గా వస్తున్నటువంటి యాప్లు బోలెడన్ని ఉన్నాయి. అమెజాన్ వస్తుంది, తర్వాతన ఏదైతే రకరకాల వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి యాప్స్ వస్తున్నాయి. అందులో గేమ్స్ యాప్స్ వస్తుంటాయి, పేకాట యాప్స్ వస్తుంటాయి. అవన్నీ విదేశీయులయ్యి. అవన్నీ ఆటోమేటిక్గా ఉండటంలో తప్పు లేదట. సంచార్ సాధి యాప్ ఏదైతే మన ఫోన్లకు సంబంధించి మన దేశానికి సంబంధించినటువంటి యాప్ మాత్రం ఉంటే అన్యాయం జరిగిపోతుందట. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి. అంటే అది కూడా ఏంటి, నువ్వు కావాలంటే రిజిస్టర్ చేసుకుంటేనే నడుస్తుంది. ఇప్పుడు బ్యాంక్ యాప్స్ ఉంటాయి మనకి, దాంట్లో మనం అందులోకి ఎంటర్ అయితేనే నడుస్తాయి, లేకపోతే ఆటోమేటిక్ లేదా వాటికి అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా అట్లా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని ఆయన లేదు లేదు, దాంతో మా ప్రైవసీ అంత భంగం కలుగుతుంది. మరి వీళ్ళు అంత బూతు పనులు ఏం చేస్తున్నారు, అంత రోత పనులు ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రైవసీకి భంగం కలగడానికి. ఇంకోటి ఫోన్లో యాప్ పెడితే ప్రైవసీ భంగం కలిగితే అన్ని యాప్లు తీపిచ్చేయాలి. విదేశీ యాప్లు ఉండొచ్చు, స్వదేశీ యాప్ వద్దనేటటువంటి నీచాతి నీచమైనటువంటి ఉద్యమాలు ఏంటో మరి వీళ్ళు మనుషులో పశువులో అర్థం కావట్లా.